చిన్నారి చిట్టి కథలు. పిల్లలు మీకు ఒక కథ చెప్పనా? అనగనగా ఓ గ్రామంలో రామయ్య, భీమయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరు వ్యవసాయం పనిచేసుకుంటూ ఉండేవారు. వ్యవసాయ కూలీలుగా ఉంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకునేవారు. వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పని దొరకలేదు. సీజన్ దాటిపోవటం వలన వ్యవసాయం పని దొరక, కూలి దొరక దిగులుగా ఉన్నారు. ఎలా కుటుంబ భారం పోయాలా అని ఆలోచించుకుంటూ ఉన్నారు. ఎలా పిల్లల్ని పెద్ద చేసుకోవాలా, ఈ సీజన్ వెళ్ళేదాకా పంట వ్యవసాయాల్లో మనకు కూలి పని దొరికేట్టుగా లేదు అని ఆలోచించుకుంటూ ఉన్నారు. అలా రోజు దిగులుగా తిరుగుతూ గ్రామం అంతటా ఎతుక్కుంటూ ఎవరైనా పని ఇస్తారేమని ఎతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు. నిరాశగా ఉండి తిరుగుతుండగానే ఆ వ్యవసాయ కూలీలకి విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఒక బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి ఆకాశవాణిలాగా ఆ బండరాయి, మీకేమైనా వరాలు కావాలంటే కోరుకోండి అని ఆ బండరాయి నుంచి మాటలు వినిపించినాయి. మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలు ఇచ్చే రాయిని, నా మీద కూర్చున్నారు మీరు. మీ కోరిక ఏదైనా ఉంటే కోరుకోండి, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించినాయి ఆ బండరాయి నుంచి. ఆ మాటలు విన్న మిత్రులు ఇద్దరు చాలా సంతోషించారు. వెంటనే ఉదయం నుంచి తిరుగుతున్నాము, ఇప్పుడు మన మనసులో మాట ఈ బండరాయి మొరాలకిచ్చింది, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కోరుకోవచ్చు అనుకున్నాయి. వెంటనే కోరుకుంటే ఏమైనా వస్తాయో లేదో అని ఓ చిన్న ప్రశ్నించారు ఆ మిత్రులిద్దరు. ఉదయం నుంచి మన తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరు గబగబా తినేశారు. ఇద్దరు చాలా సంతోషించారు. ఈ బండరాయికి చాలా మహిమ ఉంది, అది చెప్పినట్టే మనం కోరికలు కోరుకుంటే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అనుకున్నారు మిత్రులిద్దరు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు ఒక పని కూడా దొరకటం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు అని ఒక కోరిక కోరుకున్నాడు. అలాగే నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడేలా చేయాలి అని మరి ఇంకో కోరిక కోరుకున్నాడు. వెంటనే ఆ బండరాయి వీళ్ళ కోరిక తీర్చింది. అతను భీమయ్య బండరాయి మీద కూర్చుని అనుకున్న మాటలకి బండరాయి చేతిలో ఉన్న అక్షయ పాత్రని, దాంతో ధనంతో సహా దానిలో ఉన్న నగలు మొత్తం, ఈ అక్షయ పాత్ర అయితే దొరికింది, నేను మంత్రం చెప్పకపోతే ఇదంతా మాయమైపోతుంది కదా అనుకున్నాడు. అతను భీమయ్య బండరాయి మీద కూర్చుని అనుకున్న మాటలకి 3వ సమాధానంగా బండరాయి చేతిలో ఉన్న అక్షయ పాత్రని మాయమైపోయింది. మాయమైపోగానే భీమయ్య నిరాశపడి ఏం చేయాలో తోచక లేచి ఇంటికి బయలుదేరదామనుకున్నాడు. బయలుదేరుతుండే ఇంటికి వెళ్తే భార్య పిల్లలతో ఏం ఆలోచన చేస్తాను, ఏం సమాధానం చెప్తాను వాళ్ళకి అనుకున్నాడు. ఇంతలో అటు వెళ్తుండగానే ఇక్కడ దగ్గరలో ఒక విష్ణాలయం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు చక్కగా తపస్సు చెయ్యి అని మనసుకి అనిపించింది భీమయ్యకి. అప్పటి నుంచి దగ్గరలో ఉన్న దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ చేసిన తర్వాత విష్ణుమూర్తి ఆయన యొక్క జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దింది. ఇంటికి వెళ్ళి చూసుకో, చక్కగా నీ భార్య బిడ్డలు సిరి సంపదలతో ఉంటారు, వాళ్ళని చూసి ఇంటికి వెళ్ళి ఆనందించు అని చెప్పింది. వెంటనే భీమయ్య ఇంటికి బయలుదేరాడు.
ఇంటికి బయలుదేరి ఇంటి దగ్గర ఉన్న భార్య పిల్లని చూసుకుని వాళ్ళ యొక్క సిరి సంపదలు చూసి ఆనందపడ్డాడు. ఇప్పుడు నుంచి ఎప్పుడు అత్యాశకు పోకూడదు, అత్యాశ పోవటం వలన దురాశ దుఃఖానికి చేటవుతుంది అనుకున్నాడు భీమయ్య.